జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ఈరోజు మార్నింగ్ 5:30 ఇలా లేసాను. అప్పటికే ఇంకా కొంచెం వెలుతురైతే వచ్చేసింది. ఇంకా నేనైతే కిచెన్ రూమ్ని కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. లైవ్గాన ఫస్ట్ కిచెన్ రూమ్ అప్పుడప్పుడైతే మెస్సీగా ఉండిపోద్దండి. సో నేను మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత ఏమంటే ముగ్గు పెట్టుకోవడానికి ఇంకా రెడీ అయ్యే టైంకి ఇంకా చూడండి, కిచెన్ రూమ్ క్లీన్ చేసినప్పటికే తెల్లవారు అయిపోయిందండి. అంటే 6:30 అలా అయిపోయింది. చూడండి, వాతావరణం అయితే వర్షాలు పడుతున్నాయి కదా, చాలా బాగుంటుంది. ఇంకా సూర్యుడు అయితే ఇంకా రాలేదు. నేను ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటి అంటే మార్నింగు పూజ అనేది అలాంటివంటే పిల్లలతో పెట్టాలి అనుకుంటే ఇంకా కష్టం. నేనైతే ఎర్లీగానే లెగుద్దాం అనుకున్నప్పటికీ ఈ టైం అయిపోయింది. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాను. నేనైతే సూర్య నమస్కారం అయితే చేసుకుంటాను. జస్ట్ మామూలుగానే మొక్కుతాను సూర్యుడిని కనిపించగానే స్నానం చేసి గాన. ఇంకైతే నేను ఒక సైడ్ ఏమంటే పరమాన్నం పెట్టేశాను, ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేశాను. ఇంకా నిత్య పూజ సామాన్లు ఉంటాయి కదా, వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా రాగి చెంబుకి అయితే పసుపు కుంకుమ పెట్టేసి నేను దారుబంధం దగ్గర ఒకటి పెడతాను, దేవుడి మొల్ల ఒకటైతే పెడతాను. ఇవిగోండి, పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నేనైతే దేవుడి గదిని అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. ఇక్కడ పూలు పెట్టుకుంటున్నాను. అన్ని పాతవన్నీ తీసేసి నిన్నటివన్నీ తీసి ఈరోజు అయితే ఫ్రెష్గా పెట్టుకుంటున్నాను. ఈ టైంలోగా పరమాన్నం అయితే అయిపోతుంది. ఇంకోసారి రైస్ కూడా ఉడికిపోతుంది. నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా హిమాన్స్ వాడికి ఏ టిఫిన్ దాంతోపాటు నేను రైస్ అయితే పెడతాను. మా హస్బెండ్ తింటారు రైస్. ఇవ్వండి, ఇంకా పరమాన్నం అయితే అయిపోయింది. నేను ఒక్క పరమాన్నమే చేశాను ఈరోజు దేవుడి నైవేద్యం కోసం. ఇంకా ఇవ్వండి, దీపం అయితే పెట్టుకుంటున్నాం. మా హిమాన్స్ కూడా స్నానం చేసి వచ్చేసాడు. ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాడు. వాడికి 8:45కి అలా స్కూలు. మామూలుగా అయితే 8కి ఇలా లేస్తాడు. ఈరోజు అయితే 7:30కే లేచిపోయాడండి. నా పనుల కోసం అనేసి గల నేనైతే దేవుడిని దీపం పెట్టేసుకున్నాక ఇంకా మా హిమాన్స్కి అయితే బెల్లంతో కలిపి మినపట్టు అయితే వేసేస్తున్నాను. అది చాలా బాగుంటుంది మిల్క్తో తిన్నామనుకోండి. దాంతోపాటు వాడికి ఏదో ఒక జ్యూస్ ఇస్తాను కదా, ఈరోజు దానిమ్మతో అండ్ పప్పాయితో జ్యూస్ అయితే చేస్తున్నాను. దాంట్లో కొంచెం లైట్గా ఖర్జూరాన్ని కూడా యాడ్ చేస్తానండి స్వీట్ కోసం. పంచదార అయితే అంతగా నాకు యూజ్ చేయాలనిపించదు. అప్పుడప్పుడు అయితే పర్లేదు, కానీ నేను మార్నింగ్ టైం కదా అనేసి నేను పంచదారని అయితే యూజ్ చేయను. ఇంకా వాడి కోసం ఏమంటే జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరంతో ఒక స్వీట్ అయితే చేశానండి. చాక్లెట్ లాగా, అది తినటం లేదనేసి ఈ జ్యూస్లో వేసేస్తున్నాను. ఇంకా దాంతోపాటు వాడికి జ్యూస్ ఫిల్టర్లో అందులో వేసామనుకోండి, జ్యూస్ జార్లలో వాడైతే కొంచెం గరుగ్గున్నా సరే తాగడండి. సో నేనేమంటే క్లాత్లో వేసే ఫిల్టర్ చేస్తాను. కొంచెం చిన్న గ్లాసులు తాగినా నాకు చాలు. ఇదిగో చూడండి, ఇది ఎంత బాగుంటుందో తెలుసా. దిబ్బరొట్టు అంటాం కదా, అంతకన్నా అంటే అవన్నీ స్పైసీ చేస్తాం కదా, ఇది బెల్లం వేసి చేశాను. ఇంకా మా హిమాన్స్కి అయితే తినిపించేస్తున్నాను ఫాస్ట్గా తిను అనేసి. వాడికైతే ఎప్పుడు బ్రేక్ బాక్స్కి అయితే నేను ఏదైనా హెల్తీ ఫుడ్డే పెడతాను. వాడు చాలా రిక్వెస్ట్ చేశాడు నాకు, మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ బిస్కెట్స్ అవన్నీ తెచ్చుకుంటున్నాను, నాకు పెట్టు అంటే సరే ఈరోజు పెట్టేస్తాను అనేసి వాడికైతే బిస్కెట్స్ పెట్టేశాను. లేకపోతే ఏదైనా హెల్తీగానే పెడతాను మ్యాక్సిమం. వాడికి నచ్చేది హెల్తీగా పెడతాను అంతేని. ఈరోజైతే ఇంకేం చేయలేదు, అప్పటికే లేట్ అయిపోయింది అనేసి వాడు అడిగాడు కదా అంత రిక్వెస్ట్గా అనేసి నేనైతే బిస్కెట్స్ అయితే పెట్టేశాను. ఇంకా వాడికైతే రెడీ చేసేస్తున్నాను. ఇంకా సాక్స్లు ఇవన్నీ వేసుకోరా అంటే ఆహా అని టీవీ చూసుకొని అలాగున్నాడు. ఇంకా వాడి కోసం ఏమంటే అన్నీ రెడీ చేస్తానండి. బ్రేక్ బాక్స్ అయితే పెట్టేశాను కదా. ఇంకేమంటే వాడికి స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి తలదూతున్నాను. వెళ్ళి చెయ్యి అని చెప్తే ఫాస్ట్గా వెళ్ళేస్తున్నాడు టీవీ కోసం అనేసి. ఫాస్ట్గా ఏదో మొగ్గేశాడు, వచ్చేసాడు. బొట్టు పెట్టుకోకుండా అంటే అప్పుడు పెట్టుకున్నాడండి. అగో చూడు, ఇటువైపు చూడు అంటే అసలు చూడటం లేదు. ఇంకా స్కూల్కి టైం అయిపోయింది డాడీ అని చెప్తున్నాడు. 8:45 అయిపోయింది అనేసి. ఇంకా వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు కదా. నేను ఒకసారి లక్ష్మీదేవి స్తోత్రాలు అయితే చదువుకున్నాను. చేసాక మళ్ళీ యథావిధి అన్నట్టు కిచెన్ రూమ్ పని అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను ఇది 8:45కి వెళ్ళాడా, మళ్ళీ 9:30కి కిచెన్ రూమ్కి వచ్చాను. 12 వరకు కిచెన్ రూమ్లోనే ఉన్నాను. మా హిమానుష్కి బ్రేక్ బాక్స్ చేయాలి, లంచ్ బాక్స్ చేయాలి. ఇంట్లో నేను ఈరోజు సాంబార్ చేసుకుంటున్నా. మా హస్బెండ్కి టిఫిన్ చేయాలి, టిఫిన్కి కర్రీ చేయాలి. చాలా అయితే పనులు అయితే తేలటం లేదు అనిపిస్తుంది. ఇన్ని పనులు చేసినప్పుడు కూడా ఖాళీగానే ఉంటున్నారు అన్నట్టు అంటారు కదా ఎవరైనా సరే. ఏం చేస్తావు, ఖాళీగా ఉంటున్నావు కదా అనేసి. మార్నింగ్ 5కి అలా లేచినప్పటికీ నేను ఆఫ్టర్నూన్ 12 వరకు కిచెన్ రూమ్లో ఉన్నట్టే ఉన్నానండి.
కానీ ఎవరికైనా చూసే వాళ్ళకి నువ్వు ఖాళీగా ఉంటావు అనేస్తారు ఈజీగా కదా, చాలా కష్టం. ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరైనా సరే ఒక మాట ఇస్త్రీకండి, వాళ్ళని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా సరే. ఇంకోండి ఇంకైతే నేను పప్పు అయితే విజిల్ పెట్టేశాను. అగొండి అవన్నీ వేసి ఏమేమి మొక్కలు ఉన్నాయో అవన్నీ వేస్తానండి. అంటే నేను ఫస్ట్ టమాటా పప్పు అయితే పెట్టేస్తాను. పెట్టేశాక ఏమైనా వెజిటేబుల్స్ వేస్తాం కదా, అందులో కొంచెం చింతపండు వేసి పసుపు ఉప్పు కారం వేసి ఇంకో విజిల్ పెట్టేస్తాను. పెట్టేశాక ఇంక డైరెక్ట్గా తాలింపు అయితే వేసేస్తుంది. చాలా బాగుంటుంది. ఇలాగా సింపుల్గా అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా మా హిమాంష్కి అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. వాడికైతే బాక్స్ వాడికి తినే అలవాటు లేదండి వాడి చేయితో. ఓకే ఏదైనా ఫ్రైడ్ రైస్ అనుకో స్పూన్తో ఇష్టంగా తినేస్తాడనేసి ఈరోజు వంకాయతో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకా ఇంకో సైడ్ ఏమంటే అది అవుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కనిపించినట్టు, లేకపోతే ఏ వెజిటేబుల్ ఉంటుందో ఇంట్లో ఆ వెజిటేబుల్తో ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తాను. ఇదిగోండి తాలింపు వేస్తాను సాంబార్కి అయితే, ఇంకా కొత్తిమీరతో వేసేస్తున్నాను. ఇదైతే సాంబార్ పని అయితే అయిపోయింది, పక్కన పెట్టేశాను. తర్వాత మా హిమాంషి ఇదిగని చెప్పాను కదా వంకాయతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనేసి, ఆనియన్స్ క్యారెట్ తురుము. వాడైతే స్పైసీ అస్సలు తినలేడండి. సో నేనైతే కంప్లీట్గా స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాడికి అక్కడ ఇష్టం లేదు నేను తిన్నా అని ఫీలింగ్ ఉండకూడదనేసి నేనైతే కంప్లీట్గా పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేస్తాను. లైట్గా మిరియాల పొడిని అయితే యాడ్ చేస్తాను. ఇంకొకసారి మా హస్బెండ్ బాక్స్ అని చెప్పాను కదా, మా హిమాన్స్ దాకా ఫ్రైడ్ రైస్ అయిపోయిందా, ఇంకైతే చపాతీ మా హస్బెండ్ బాక్స్ కోసం చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి చపాతీ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేశానండి. దీని తర్వాత ఇంకా చపాతీకి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను, బొంబాయి చట్నీ లాగా. ఇంకా మా హిమాంష్కి అది చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా హిమాంష్కి అయితే బాక్స్ కూడా రెడీ చేస్తాను. ఇది చేసినప్పటికీ 11 నెలగా అయిపోయింది. ఇవన్నీ ఇంకా పెట్టేసి వాడికి ఇంటి దగ్గర అనుకోండి ఏదైనా నచ్చని ఫుడ్ ఉన్నది అనుకోండి మనం బలవంతంగానే పెట్టగలం, కానీ స్కూల్లో అయితే అలా పెట్టలేరు కదా, ఎవరు వదిలేస్తాడేమో అనేసి భయంకి వాడికి ఇష్టమైందే పెడతాను. ఇంకా చెప్పాను కదా చపాతీకి కాంబినేషన్ ఏమంటే బొంబాయి చట్నీ చేస్తున్నానని. ఇంకా బంగాళదుంపలు అయితే కట్ చేసి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. అదే ఏంటిది బొంబాయి చట్నీ కోసం. ఏటో అనిపిస్తుంది. ఇదిగోండి ఇంకైతే తాలింపులు అయితే వేసేసాను. నాకు అనిపిస్తుంది వీడియో ఇలా తీస్తే నేను ఇన్ని పనులు చేస్తున్నానా, పెళ్ళి అవ్వకముందు నాకు అస్సలు ఏ పని రాదండి. ఇన్ని పనులు ఎలా చేసుకుంటున్నానో నాకే అర్థం కావటం లేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంత బాధ్యత ఎక్కడి నుండి వచ్చేసింది. చిన్నప్పుడు అయితే మా అమ్మ మాకు లేపి స్నానం చేయండి, తినండి 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 అంటేనే తినే వాళ్ళం కాదు. ఇప్పుడు బాధ్యత అయితే పెరిగిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఇంకా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా వ్లాగ్. వీడియో నచ్చి